వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. దిస్ ఈస్ స్వప్న. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తీసిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా బాహుబలి, RRR సినిమాలతో ఈక్వల్ గా ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా 555 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో అత్యధిక వసూలు సాధించిన తొలి చిత్రంగా నిలిచి చాలా రికార్డ్స్ ను బ్రేక్ చేసింది ఈ సినిమా. కల్కి క్రియేట్ చేసిన రికార్డ్స్ ని మనం ఒక్కసారిగా చూసినట్లయితే ఒక వీకెండ్ లో అత్యధిక వసూలు రాబట్టిన తొలి చిత్రంగా కల్కి 2898 AD చిత్రం నిలిచింది. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ జవాన్ 520.79 కోట్లు పేరిట ఉన్న రికార్డ్ బద్దలైంది. మలేషియాలో సలార్ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును కూడా కల్కి తమిళ వెర్షన్ అధిగమించింది. 3 రోజుల్లో 2.2 కోట్లు వసూలు చేసినట్లు మలేషియా టికెట్ ట్రేడ్ అనలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సలార్ ఫుల్ టైంలో ఈ మార్కును అందుకోవడం గమనార్హం. జర్మనీలోనూ కల్కి హవా కొనసాగుతోంది. 2024లో అత్యధిక వసూలు రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది. మొదటి వీకెండ్ లో 2.25 కోట్లు వసూలు చేసి RRR, సలార్, బ్రహ్మాస్త్ర, KGF 2 రికార్డులను దాటేసింది. ఇక నార్త్ అమెరికాలో మొదటి వీకెండ్ లోనే $11 మిలియన్ రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. వరల్డ్ బాక్స్ ఆఫీస్ ను కూడా కల్కి షేక్ చేస్తోంది. ఇన్సైడ్ అవుట్ 2, ఏ క్వైట్ ప్లేస్ డే 1 చిత్రాలకు ధీటుగా వసూలు రాబడుతూ 3వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్సైడ్ అవుట్ 1 బిలియన్ డాలర్లు వసూలు చేయగా ఏ క్వైట్ ప్లేస్ డే 1 $98.5 మిలియన్, కల్కి 2898 AD $66 మిలియన్ రాబట్టినట్లు కామ్ స్కోర్ తెలిపింది. ఇక ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూలు రాబట్టిన తొలి చిత్రంగా కల్కి నిలిచింది. తేజ సజ్జా హనుమాన్ 350 కోట్లు ఫుల్ టైం రన్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగాను కల్కి నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 191.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కెనడాలో అత్యధిక వసూలు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్వీట్ చేశారు. కెనడాలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి రాని కలెక్షన్స్ వస్తున్నాయని టాక్. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన టాప్ 3 చిత్రాల జాబితాలో కల్కి నిలిచింది. దీనికన్నా ముందు RRR 223 కోట్లు, బాహుబలి 2 217 కోట్లు రాబట్టాయి. రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు తీసిన తెలుగు సినిమాకి 500 కోట్లు పైగా కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. శంకర్ రోబో 2 ఫుల్ రన్ టైమ్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది కల్కి సినిమా. కేవలం ఫస్ట్ వీక్ మాత్రమే ఈ రేంజ్ లో రికార్డ్స్ బ్రేక్ అయితే ఫుల్ రన్ టైమ్ అయిన తర్వాత మరిన్ని రికార్డ్స్ ఈ సినిమా బ్రేక్ చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు వచ్చే వీకెండ్ కూడా ఇదే ఊపులో కల్కి సినిమా ఉండబోతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అది మ్యాటర్.